ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. చివరికి మనము ఎంతగానో వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వచ్చేసింది. ఈ పాటికే మార్వెల్ ఫ్యాన్స్ అందరూ ఈ మూవీని చూసే ఉంటారు. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మధ్యకాలంలో మార్వెల్ నుండి వచ్చిన ఒక మాస్టర్ పీస్ లాంటి మూవీ ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. ఒక ఓజీ మార్వెల్ మూవీని చూసినంత కిక్ వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసేయండి. ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ కథ అంతా కూడా ఏ యూనివర్స్లో జరుగుతుంది, దీనికి మెయిన్ యూనివర్స్కి ఏమైనా సంబంధం ఉందా, మూవీలో ఎందుకని సూజన్ స్ట్రోమ్ మరియు జానీ స్ట్రోమ్ ఫాదర్ అయిన ఫ్రాంక్లిన్ స్ట్రోమ్ని చూపించలేదు అంటే మెన్షన్ చేశారు. ఎక్కడ మెన్షన్ చేశారు? ఈ మూవీలో ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్కి ఎలా పవర్స్ వస్తాయి, బెన్ గ్రిమ్ మరియు రాచెల్ రోజ్మ్యాన్ మధ్య సంబంధం ఏంటి, లాట్వేరియా మరియు డాక్టర్ డూమ్ పరిస్థితి ఏమిటి, మార్వెల్ కామిక్స్లో మరియు ఓల్డ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీస్లో చూసిన నారిన్ రోడ్ సిల్వర్ సఫర్ ఎందుకని ఈ మూవీలో లేడు, ఎందుకని లేడీ సిల్వర్ సఫర్ని ఇందులో చూపించారు, రీడ్ క్రియేట్ చేసిన మల్టీవర్సల్ బ్రిడ్జ్ అంటే ఏమిటి, గ్యాలక్టస్ ఎందుకని చిన్నపిల్లోడైన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని ఆహారంగా తీసుకోవాలని అనుకుంటున్నాడు, చనిపోయిన సూజన్ స్ట్రోమ్ మళ్ళీ ఎలా బ్రతికింది, చివరికి సిల్వర్ సఫర్ మరియు గ్యాలక్టస్ ఏమైపోయారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్ని కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1 ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్. ముఖ్యంగా ఈ మూవీని చూస్తున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ కథంతా కూడా ఏ యూనివర్స్లో జరుగుతుంది అని. ఈ కథంతా కూడా ఎర్త్ 828లో జరుగుతుందని మనకు మూవీ ఓపెనింగ్లోనే చూపిస్తారు. మనము నోవే హోమ్ ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో చాలా యూనివర్సెస్ని అయితే చూస్తాం. అలాంటి ఒక యూనివర్స్లో ఇది ఒకటి. ఈ ఎర్త్ 828లో ఈ స్టోరీ అంతా కూడా 1960 ఇయర్లో అయితే జరుగుతూ ఉంటుంది. ఈ మూవీ అంతా కూడా రెట్రో ఫ్యూచరిస్టిక్ స్టైల్ అయితే ఉంటుంది. మార్వెల్ మల్టీవర్స్ సాగాల్లో ఒక యూనివర్స్కి ఇంకో యూనివర్స్కి అసలు కనెక్షన్ అనేది ఉండదు. అలాగే మార్వెల్ మెయిన్ యూనివర్స్ ఎలాగో ఇక్కడ ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ కూడా అలాగా. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఏంటంటే ప్రజెంట్ మార్వెల్ స్టోరీ అంతా కూడా 2027లో అయితే జరుగుతుంది. మరి ఎందుకని ఫ్యాంటాస్టిక్ ఫోర్ స్టోరీ వాళ్ళ యూనివర్స్లో 1960లో జరుగుతుంది అని. ఇది 1961లో స్టాన్లీ మరియు జాక్ కిర్బీ క్రియేట్ చేసిన అసలు ఫ్యాంటాస్టిక్ ఫోర్ కామిక్ యొక్క స్టోరీని కలిగి ఉంటుంది. అందుకే మార్వెల్ ఈ విధంగా ఫ్యాంటాస్టిక్ ఫోర్ని అయితే చూపించింది. నెంబర్ 2 ఫ్రాంక్లిన్ స్ట్రోమ్. ఈ ఫ్రాంక్లిన్ స్ట్రోమ్ అనే అతను ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీంలో ఒకరైన సూజన్ స్ట్రోమ్ మరియు జానీ స్ట్రోమ్ యొక్క ఫాదర్. మార్వెల్ కామిక్స్లో ఇతను ఒక సైంటిస్ట్, కానీ ఈ మూవీలో ఇతన్ని అసలు చూపించలేదు, కేవలం ఇతన్ని మెన్షన్ చేశారు. సూజన్ స్ట్రోమ్ తన కొడుకు ఫ్రాంక్లిన్ అని పేరు పెట్టినప్పుడు తను తన ఫాదర్ గురించి అయితే వివరిస్తుంది. నాకు తెలిసినంతలో మేకర్స్ ఓన్లీ మెయిన్ క్యారెక్టర్స్ మీదనే ఫోకస్ చేశారని తెలుస్తుంది. నెంబర్ 3 ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఆరిజిన్. చాలామంది మార్వెల్ ఫ్యాన్స్కి తెలుసు ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ యొక్క ఆరిజిన్ ఏంటి అని, అంటే వీళ్ళకు ఎలా పవర్స్ వస్తాయి అని. ఓల్డ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీస్లో కూడా మనకు చూపించారు, కానీ మార్వెల్ ఈ ఫస్ట్ స్టెప్స్ మూవీలో అసలు చూపించలేదు. కానీ వీళ్ళ యొక్క బ్యాక్ స్టోరీని అయితే సింపుల్గా చూపించారు. సూజన్ స్ట్రోమ్, జానీ స్ట్రోమ్, రీడ్ రిచర్డ్స్, బెన్ గ్రిమ్ వీళ్ళందరూ కలిసి ఒక కాస్మిక్ స్ట్రోమ్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి స్పేస్లోకి అయితే వెళ్తారు. అయితే కాస్మిక్ స్ట్రోమ్ మీద ఎక్స్పెరిమెంట్ చేసే క్రమంలో ఆ స్ట్రోమ్ యొక్క రేడియేషన్లో వీళ్ళు చిక్కుకుంటారు. అలా ఈ టీంకి సూపర్ పవర్స్ అయితే వస్తాయి. ఈ మూవీ ఒక ఆరిజిన్ మూవీ అయితే అసలు కాదు. వీళ్ళకి పవర్స్ వచ్చిన కొన్ని ఇయర్స్ తర్వాత ఈ మూవీ యొక్క స్టోరీ అయితే ఉంటుంది. నెంబర్ 4 బెన్ గ్రిమ్ లవ్ ఇంట్రెస్ట్. ఈ మూవీలో బెన్ గ్రిమ్ ఏకేఏ ద థింగ్ రేచెల్ రోజ్మెన్ అనే లేడీ మీద లవ్ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటాడు. ఈ ఇద్దరి లవ్ ట్రాక్ను కొద్దిసేపు చూపించి ఉంటే బాగుండనిపించింది. మార్వెల్ కామిక్స్లో అలియస్ మాస్టర్స్ని అయితే ఇతను లవ్ చేస్తాడు, కానీ ఇక్కడ మొత్తం చేంజ్ చేశారు. నెంబర్ 5 వాట్ ఈజ్ లాట్వేరియా సిచ్యువేషన్. నేను చెప్పబోయే ఈ డీటెయిల్ని మీలో చాలామంది గమనించి ఉండరు. ఈ మూవీలో యునైటెడ్ నేషన్స్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ అక్కడికి వస్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క సీట్లు అయితే కూర్చొని ఉంటారు. మీరు ఇక్కడే బాగా గమనిస్తే లాట్వేరియా సీట్ అయితే ఖాళీగా ఉంటుంది. ఈ షాట్ని అలా చూపించి అలా తీసేస్తారు. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఈ యూనివర్స్లో లాట్వేరియా ఉంది అని. లాట్వేరియా ఉంది అంటే ఇక్కడ డాక్టర్ డూమ్ ఉన్నట్లని మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఎందుకని ఈ సీట్ ఖాళీగా ఉంది, దీనికి నా దగ్గర ఆన్సర్ లేదు. జస్ట్ ఒక థియరీనే ఉంది. ఏంటంటే డూమ్ లాట్వేరియాని రూల్ చేస్తూ ఉండవచ్చు, అందుకే అతను వచ్చి ఉండడు. లేదా ఆ టైంలో డూమ్ తన పవర్స్ కోసం టిబెటన్ వెళ్ళి ఉండవచ్చు, అందుకే డూమ్ ఇక్కడికి వచ్చి ఉండడు. నెంబర్ 6 వాట్ హ్యాపెన్స్ టు నారిన్ రోడ్ సిల్వర్ సఫర్.
ఫెంటాస్టిక్ ఫోర్ స్టోరీస్లో సిల్వర్ సఫర్ ఒక మెయిన్ క్యారెక్టర్. ఇటు మార్వెల్ కామిక్స్లో అటు లైవ్ యాక్షన్లో మనము నారిన్ రాడ్ సిల్వర్ సఫర్ని చూస్తాం. కానీ ఈ మూవీలో నారిన్ రాడ్ సిల్వర్ సఫర్ ఉండడు. ఇతనికి బదులుగా సెల్బల్ సిల్వర్ సఫర్ మనకు కనిపిస్తుంది. ఈమె ఒక లేడీ. ఎందుకని మార్వెల్ నారిన్ రాడ్ సిల్వర్ సఫర్ని సెల్బల్ సిల్వర్ సఫర్తో రీప్లేస్ చేసింది అనే విషయానికి వస్తే, మార్వెల్ గురించి మనకు తెలిసిందే కదా, స్టోరీస్ని క్యారెక్టర్స్ని ఎలాగంటే అలాగ మారుస్తూ ఉంటుంది. అదేవిధంగా మార్వెల్ కొత్తగా ఉంటుందని చెప్పి షెల్బల్ని తీసుకుని ఉంటుంది. ఇంక ఇప్పుడు మూవీ మంచి హిట్ అయింది కాబట్టి షెల్బల్నే కంటిన్యూ చేయొచ్చు. నెంబర్ 7, వాట్ ఈజ్ మల్టీవర్సల్ బ్రిడ్జ్? దీని గురించి మనము బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే రాబోయే మూవీస్లో దీన్ని బాగా చూపించబోతున్నారు. ఈ మూవీలో మల్టీవర్సల్ బ్రిడ్జ్ని బాగా చూపించారు. మల్టీవర్సల్ బ్రిడ్జ్ అనగా ఇది ఒక మిషన్. దీన్ని రీచర్స్ అయితే బిల్డ్ చేస్తాడు. ఈ మల్టీవర్సల్ బ్రిడ్జ్ని రీడ్ ఎలా యూజ్ చేస్తాడంటే, దీని ద్వారా ఒక ఆబ్జెక్ట్ని లేదా ఒక మనిషిని వేరే డైమెన్షన్లోకి లేదా యూనివర్సెస్ మధ్యలోకి ట్రావెల్ చేయగలడు. ముందుగా రీడ్ ఒక ఎగ్ని అక్కడక్కడే ఈ మిషన్ ద్వారా టెలిపోర్ట్ చేస్తాడు. ఈ మల్టీవర్సల్ బ్రిడ్జ్ని ఆన్ చేసినప్పుడు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్ మనల్ని వేరే డైమెన్షన్లోకి టెలిపోర్ట్ చేయగలదు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక టీవీఏ టెంప్లెట్ లాగా అనుకోండి. అయితే ఇందులో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఈ బ్రిడ్జ్ అనుకున్న యూనివర్స్కి టెలిపోర్ట్ చేయలేదు. ఇది ఇంకా టెస్టింగ్లోనే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ బాగా పనిచేయాలంటే దీనికి ఎక్కువ కరెంట్ కావాలి. నాకు తెలిసినంతలో ఈ మల్టీవర్సల్ బ్రిడ్జ్ని రాబోయే అవెంజర్స్ డూమ్స్డేలో బాగా చూపిస్తారని అనుకుంటున్నాను. అంతేకాకుండా అవెంజర్స్ డూమ్స్డేలో డాక్టర్ డూమ్ కూడా ఈ మల్టీవర్సల్ బ్రిడ్జ్ని యూజ్ చేసే అవకాశం ఉంటుంది. నెంబర్ 8, వై గ్యాలక్టస్ ట్రైయింగ్ టు ఈట్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్? దీని గురించి మనం బాగా తెలుసుకోవాలి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ బీయింగ్ ఈ గ్యాలక్టస్. ఇతనికి చాలా ఆకలి ఉంటుంది. ఇతను బ్రతకడానికి ప్లానెట్స్ని డివోట్ చేస్తూ ఉంటాడు. గ్యాలక్టస్ ఇలా చేయడం వల్ల మల్టీవర్స్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. అయితే ఈ మూవీలో గ్యాలక్టస్ ఎర్త్ 828ని తినడానికి అయితే సిద్ధంగా ఉంటాడు. ముందుగా సిల్వర్ సఫర్ వచ్చి అందరినీ వార్న్ చేసి అయితే వెళ్ళిపోతుంది. అయితే ఎలాగైనా దీన్ని ఆపడానికి ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ స్పేస్లో ఉన్న గ్యాలక్టస్ దగ్గరికి అయితే వెళ్తారు. వీళ్ళు గ్యాలక్టస్తో మాట్లాడడానికి అతని స్పేస్ షిప్లోకి అయితే వెళ్తారు. సూజన్ స్ట్రామ్ కడుపులో ఉన్న ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ పవర్స్ని అబ్జర్వ్ చేసిన గ్యాలక్టస్ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్తో ఒక ఒప్పందం అయితే చేసుకోవాలని అనుకుంటాడు. ఏంటంటే సూజన్ కడుపులో ఉన్న ఫ్రాంక్లిన్ని గ్యాలక్టస్కి ఇచ్చేస్తే తను ఎర్త్ 828ని అయితే వదిలేస్తా అంటాడు. కానీ సూజన్ అసలు దీనికి ఒప్పుకోదు. ఇక్కడ గ్యాలక్టస్ ఫ్రాంక్లిన్ గురించి చాలా చెప్తాడు. గ్యాలక్టస్ నిజానికి ఫ్రాంక్లిన్ని తినాలని అనుకుంటాడు. అలాగే ఫ్రాంక్లిన్ తన వారసుడని కూడా చెప్తాడు. దీన్ని మనము క్లియర్గా మాట్లాడుకుందాం. ఫ్రాంక్లిన్ పుట్టుకతోనే ఒక ఒమేగా లెవెల్ మ్యూటెంట్. ఫ్రాంక్లిన్ చిటికలో ఎన్నో యూనివర్సెస్ని క్రియేట్ చేయగలడు. అలాగే వాటిలో జీవాన్ని కూడా క్రియేట్ చేయగలడు. గ్యాలక్టస్కి ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతను టైంకి ప్లానెట్స్ని డెవోట్ చేయకపోతే చాలా వీక్ అయిపోతాడు. ఎన్ని ప్లానెట్స్ని ఆహారంగా తీసుకున్నా కానీ గ్యాలక్టస్కి సరిపోదు. కాబట్టి ఫ్రాంక్లిన్ని తినాలని అనుకుంటాడు. ఫ్రాంక్లిన్ని తినడం వల్ల గ్యాలక్టస్కి ఆకలి ఉండదు. ఎందుకంటే ఫ్రాంక్లిన్కి ఒమేగా లెవెల్ మ్యూటెంట్ పవర్స్ అయితే ఉంటాయి. ఈ పవర్స్ గ్యాలక్టస్ యొక్క ఆకలిని ఆపుతాయి. అంతేకాకుండా గ్యాలక్టస్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ తన వారసుడు అని చెప్తాడు. ఇలా ఎందుకు చెప్తాడంటే, గ్యాలక్టస్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని తీసుకుని తన యొక్క భారీ కాస్మిక్ ఆకలిని తనకు అప్పగించి ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని కొత్త గ్యాలక్టస్గా చేయాలని అనుకుంటాడు. అలా గ్యాలక్టస్ శాశ్వత నిద్రలోకి పోవాలని అనుకుంటాడు. అందుకే గ్యాలక్టస్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని తినాలని అనుకుంటాడు. నెంబర్ 9, వాట్ హ్యాపెన్స్ టు సిల్వర్ సఫర్ అండ్ గ్యాలక్టస్? ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ని మరియు తమ ఎర్త్ని కాపాడడానికి ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ తమ ఎర్త్ని మల్టీవర్సల్ బ్రిడ్జ్ ద్వారా వేరే చోటుకి అయితే టెలిపోర్ట్ చేయాలని అనుకుంటారు. కానీ అది ఫెయిల్ అవుతుంది. అయితే ఈ మల్టీవర్సల్ బ్రిడ్జ్నే యూజ్ చేసి గ్యాలక్టస్ని వేరే డైమెన్షన్కి టెలిపోర్ట్ చేయాలని డిసైడ్ అవుతారు. అనుకున్న విధంగానే అతి కష్టం మీద గ్యాలక్టస్ని ఆ మిషన్ ద్వారా వేరే చోటుకి అయితే టెలిపోర్ట్ చేస్తారు. అయితే ఫెంటాస్టిక్ ఫోర్కి హెల్ప్ చేసే క్రమంలో సిల్వర్ సఫర్ కూడా గ్యాలక్టస్తో వెళ్ళిపోతుంది. అయితే వీళ్ళు ఎక్కడికి పోయారనేది చూపించలేదు. గ్యాలక్టస్ ఒక ఇమ్మోర్టల్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ బ్రతికే ఉంటాడు. నాకు తెలిసినంతలో ఇతను వేరే యూనివర్స్ లేదా వేరే డైమెన్షన్కి పోయి ఉండవచ్చు. అవెంజర్స్ డూమ్స్డేలో ఇతను చూపించే అవకాశం ఉంటుంది. ఇతనితో పాటు సిల్వర్ సఫర్ని కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఇంక ఇవి గైస్ ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్కి సంబంధించిన అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎండు కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.